భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 10 శ్లోకం వీతరాగభయ క్రోధ మయ్యమయ్య మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. అనువాదం రాగం భయం క్రోధం లేనివారు నాలో లీనమై నన్నే ఆశ్రయించిన వారు జ్ఞానం అనే తపస్సుతో పవిత్రులై అనేకులు నా స్వరూపాన్ని పొందారు. వివరణ కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, ఎవరు భక్తితో దైవాన్ని ఆశ్రయిస్తారో వారు రాగం, ఆసక్తి, భయం, కోపం వంటి బంధనాలను దాటిపోతారు. జ్ఞానం, తపస్సు ద్వారా వారు పవిత్రులై దైవంతో ఏకమవుతారు. అంటే ఇది కేవలం సిద్ధాంతం కాదు, అనేకులు ఈ మార్గాన్ని అనుసరించి దైవాన్ని పొందారని కృష్ణుడు చెబుతున్నాడు. తాత్విక సందేశం: భక్తి, జ్ఞానం, తపస్సు మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి. రాగం, భయం, క్రోధం వంటి మనోబలహీనతలు దైవ మార్గంలో అడ్డంకులు. ఈ శ్లోకం మనకు చెబుతున్నది ఏమిటంటే, దైవం చేరడం సాధ్యం, ఎందుకంటే అనేకులు చేరిన మార్గం మనకు అందుబాటులో ఉంది. ఉదాహరణ, అగ్ని దగ్గర కూర్చున్నవాడు తప్పక వేడి పొందుతాడు, అలాగే దైవాన్ని ఆశ్రయించినవాడు తప్పక దైవ కరుణను పొందుతాడు. చరిత్రలో ఎన్నో మహానుభావులు, వాల్మీకి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరాబాయి వంటి వారు ఈ మార్గంలో నడిచి దైవాన్ని పొందారు. ఎండ్ నోట్: భక్తితో దైవాన్ని ఆశ్రయించిన వారికి రాగం, భయం, క్రోధం ఏవి అడ్డంకి కావు. వారు పవిత్రులై చివరకు దైవంలో ఏకమవుతారు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.